15 నుంచి 21 యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15 నుంచి 21 వరకు ఒక్కొక్క వచనం చదవడం ట్రై చేయండి. యెహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును, సముద్రంలో త్రోవ కలుగజేయవాడను, వడిగల జనములలో మార్గము కలుగజేయవాడను, రథమును గుర్రమును సేనను తూరులను నడిపించువాడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనాలవలే ఆరిపోయిరి. వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులు తలుచుకొనుడి. ఇదిగో నేను ఒక సూచక్రియను చూచి ఉన్నాను, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ వాక్యాన్ని దీవిస్తున్నాం. ఈ వాక్యం మాట్లాడుతుండగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మాత్రం మాట్లాడు వాతావరణాన్ని మనుషులు ప్రతి ఒక్కరిని స్వాగతించుకున్నాను. నేను నీకు పరిశుద్ధుడను. బిడ్డరా, దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవాకు నేను పరిశుద్ధుడిని, ఇశ్రాయేలు సృష్టికర్తకు నేను మీకు రాజును. దేవుడే మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన మనకు రాజు, యేసయ్య మనకు రాజు. కొంతమంది ఇంట్లో ఈ గృహానికి అధిపతి యేసయ్యే అని రాసి ఉంటుంది. నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఇంట్లో చూస్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర ఎరుపులను కూడా పయనించుకుంది కదా అంటే ఆయనే మనకు రాజు. There is no king, only one king. ఒకే ఒక రాజు. ఎవరు మనకి? ఆయనే మనకు రాజుగా మనం మన జీవితంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని మనం రాజుగా పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా ఉంటామో, మీకు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. మనకు పరిశుద్ధమైన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. సముద్రంలో రావణ కాలం చేయవాడును, అడిగల జన్మలలో చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 ఆఖరి వారం ఉంది. ఇంకా ఈ వారం అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. మరో 10 నిమిషాలు ఈ వారం అయిపోతే మనకి ఇంకా ఆదివారం ఆరాధన ఉండదు. మళ్ళీ రమ్మంటే రాదు. 2024 22వ తారీఖు డిసెంబరు మళ్ళీ రమ్మంటే వస్తుందండి. రమ్మన్నా రాదు. నువ్వు కూర్చోమన్నా సరే అది రాదు. నేను వస్తానంటే అన్నా రాదు. కానీ ఈ లాస్ట్ వారం ఇంకొక వారం ఉంది. ఎప్పుడు పడుతుందో 28ో 27ో అయితే ప్రియమైన కదా, దేవుడు ఈ మాట చదివిస్తున్నాడు. ఏంటంటే మాకు వాగ్దానం ఇస్తున్నాడు. సముద్రంలో రావణ కలుగజేస్తున్నాడు. ఈరోజు కొన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు దేవుడు మనకి ఇస్తున్నాడు. వడిగల జన్మంలో మార్గము కలుగజేయవాడన, సముద్రంలో త్రోవ కలుగజేయవాడు. సముద్రం త్రోవ ఎక్కడ ఉంటాడండి? సముద్రం త్రోవ ఎక్కడ ఉంటుంది? నీటి మీద త్రోవ ఎక్కడ ఉంటుంది? ఎటులా అది దారిలో. కానీ ప్రియమైన కూడా సముద్రం లాంటి అకాల పరిస్థితులు ఉన్నాయేమో. ఆ సముద్రంలో ఏముంటుందో తెలీదు, గాతులు ఉంటాయో తెలీదు, పెద్ద లోయలు ఉంటాయో తెలీదు, ఏ కింద ఏ తుప్పలు ఉంటాయో తెలీదు, ఆ సముద్రం కింద ఏ చేపలు ఉంటాయో తెలీదు, భయంకరమైన తిమింగలు ఉంటాయో తెలీదు. మన వీడియో చూస్తే అటు రీల్స్ తీసుకోవడానికి సముద్రం నుంచి ఇలా దూకాడు. ఇలా దూకితే తిమింగలు వచ్చి అలా పట్టించిందండి. మీరు చూసారు లేదో? అంటే ఆ సముద్రంలో ఏముంటుందో కూడా తెలియదు. పాపం ఆయన నిజంగా మామూలుగా స్విమ్ చేయడానికి, రీల్స్ తీసుకోవడానికో లేదా వీడియో తీసుకోవడానికో సరదాగా గజ ఎదగాడు అయ్యి ఉండొచ్చు. కానీ తిమ్మింగలు వచ్చి మింగేసినట్టుగా ఆ వీడియో చూస్తే చాలా ఆశ్చర్యేసింది. మన జీవితం, మన యొక్క పరిస్థితి, మన యొక్క వాతావరణం, మన యొక్క మన యొక్క సమాజం, మనకున్నటువంటి పరిస్థితులు సముద్రంలాగా ఉండొచ్చు.
దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎ వే ఫర్ యు. నేను మీకు ఒక మార్గాన్ని ఇస్తాను, సముద్రంలో త్రోవను కలుగు చేస్తాను. ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద సీ అంటాడు. సముద్రం లాంటి పరిస్థితిని ఉండొచ్చు ఈ సంవత్సరం 2024 నువ్వు ఎంత పరిస్థితులు గుండా వెళ్ళావో, ఎలాంటి ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా, బాధలు గుండా మనం నడిచి వెళ్తున్నామో మనకు తెలుసు, దేవుడు తెలుసు. కానీ 2025 సంవత్సరం ఎంటర్ అయ్యేలోకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను సముద్రం లాంటి పరిస్థితి అయినా సరే నేను మార్గాన్ని నీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు కార్యాలు స్టార్ట్ చేయబోతున్నాడు. ఆమేన్. మనం నమ్మాలి.